హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి తెలుగు రాష్ట్రాల్లో మొదలైనటువంటి అతి భారీ వర్షాలు జూలై 3వ తారీఖు నుంచి భారీ నుంచి అతి భారీగా వర్షాలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వివరాల్లోకి వెళ్ళి వాతావరణ పరిస్థితులు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే మెదక్, యాదాద్రి, భువనగిరి, జనగామ, వరంగల్, హన్మకొండ, మహబూబ్ నగర్, నల్గొండ, సూర్యాపేట, భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదవుతుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, సిరిసిల్ల ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి. జూలై మొదటి వారం చివరి భాగం వరకు కూడా ఇదే విధంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగర ప్రాంతం మొత్తం కూడా కుండపోత వర్షాలు రాత్రి నుంచి నమోదవుతున్నాయి. ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఆదిబట్ల, గట్కేసర్, ఉప్పల్, బోడుప్పల్, చార్మినార్, ఓల్డ్ సిటీ, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్, కూకట్పల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో కూడా భారీ వర్షపాతం నమోదవుతుంది. ఇక ఉత్తర కోస్తా జిల్లాల్లో కూడా అల్పపీడన ప్రభావం అత్యధికంగా ఉంటుంది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతుంటే అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి. గుంటూరు, కృష్ణా భాగాల్లో జల్లులు ఉంటాయి. థ్యాంక్ యూ.